ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ పెన్షన్ లో భాగంగా ఎప్పుడెప్పుడే అని ఎదురు చూస్తున్న వారికి ఒక కొత్త శుభవార్తను అయితే తీసుకొచ్చింది. అదే ఈ స్పౌస్ పెన్షన్ కేటగిరీ కింద భర్త చనిపోయిన మహిళలకు పెన్షన్ ఇచ్చేందుకు అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ స్పౌస్ పెన్షన్ ఎవరికి ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎప్పటి లోపల అప్లై చేసుకోవాలి, ఇలా పూర్తి విషయాల గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద కొత్తగా ఒక ముఖ్యమైన మార్పును అయితే తీసుకొచ్చింది. భర్త చనిపోయిన మహిళలకు అంటే స్పౌస్ పెన్షన్ కేటగిరీ కింద నెలకు ఏకంగా 4,000 రూపాయల చొప్పున పెన్షన్ అందజేస్తుంది. నిజంగా వారికి ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. గతంలో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు కొన్ని నెలలు వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రక్రియను చాలా సులభతరంగా చేసింది. భర్త చనిపోయిన మరుసటి నెల నుంచి అర్హులైన మహిళలకు పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటుంది. గతంలో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు కొన్ని నెలలు వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రక్రియను చాలా సులభతరం చేసింది. భర్త చనిపోయిన మరుసటి నెల నుంచి అర్హులైన మహిళలకు పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటుంది. అయితే కొంతమంది లబ్ధిదారులు వేరే ప్రాంతాలకు వెళ్లటం వల్ల పెన్షన్ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఈ సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించింది. మీరు ఈ పెన్షన్ ను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేసుకోవచ్చు. దూర ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే పెన్షన్ బదిలీ కోసం కూడా మీ గ్రామ వార్డు సచివాలయంలో ఈ నెల 10 లోపున బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఈ స్పౌస్ పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన మహిళలకు నేరుగా తమ గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ని కలవాల్సి ఉంటుంది. ఈ స్పౌస్ పెన్షన్ కి అప్లై చేసే వాళ్ళు భర్త మరణ ధృవీకరణ పత్రంతో పాటు దరఖాస్తుదారు ఆధార్ కార్డు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సచివాలయం సిబ్బంది మీ పత్రాలను పరిశీలించి వాటిని సిస్టమ్ లో అప్లోడ్ చేసి దరఖాస్తు ప్రక్రియను అయితే పూర్తి చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అంతా పర్ఫెక్ట్ గా ఉంటే తదుపరి నెల నుంచి 4,000 రూపీస్ పెన్షన్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న స్పౌస్ కేటగిరీ పెన్షన్ కి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి శుభవార్తను అయితే తెలియజేసింది. ఎవరైనా ఈ స్పౌస్ కేటగిరీ పెన్షన్ అయితే అర్హత ఉన్న వాళ్ళు మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్లి ఇప్పుడే అప్లై చేసుకోండి. ఇలాంటి సచివాలయం సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.